కంటే భద్రామి శుభకే త్వం జీవ శరదక్షతం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే భద్రామి శుభకే త్వం జీవ శరదక్షతం. अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. సో 2021 కలిసాము. అనుకోకుండా మా కజిన్ పెళ్లిలోని కలిసి అప్పటికి 2-3 ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో చూశాను. కానీ మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్స్ కదా అని చెప్పి ఊరుకున్నాం. అంటే ఊరుకోవడం అంటే నేనే చేయలేదు, మాట్లాడలేదు. బట్ అనుకోకుండా కజిన్ పెళ్లిలో కలిసి ఇన్స్టాగ్రామ్ రిక్వెస్ట్ మనం తనే పంపించింది ఫస్ట్. అంటే నాకు ఫాలోవర్స్ కోసం పంపాను నేను. కక్కుర్తుంటది అనుకోలేదు ఫాలోవర్స్ కోసం. అంటే మరి ఇన్ఫ్లుయెన్సర్ ఫోన్ యాక్సెప్ట్ చేశాను. ఇంక అప్పటి నుంచి తగ్గ మెసేజ్ చేస్తూ ఉండేది ఇన్స్టాగ్రామ్. ఒక్క నిమిషం, నేను చేస్తూ ఉండేదన్నా. నువ్వే కదా నా ఫస్ట్ స్టోరీకి రిప్లై ఇచ్చిందే నువ్వు. స్టార్ట్ చేసాను. ఇప్పుడు అలాగే ఆపేది కాదే. ఆ ఇయర్ లో నేను 4 times తిరిగాను ఈ అమ్మాయి కోసం సర్ప్రైజ్ విజిట్. అది దీనికి నాకే మాత్రం తెలుసు. అంటే మా ఇంట్లో తెలుసు, ఎందుకంటే ఒక 1 week మా ఇంట్లో ఉన్నాను కాబట్టి. ఇంకెవరికి తెలియదు, నేను వచ్చినట్టు మా కజిన్స్ కానీ ఎవరికీ తెలియదు. అది కేవలం తన కోసం వచ్చాను. తను మీ ఇద్దరు ఎలాగైనా ఇంకా పెళ్లి చేసుకోవాలి ఇది అని చెప్పి ఒక మాట మీద స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుందామని చెప్పి వచ్చి కలిసి డిసైడ్ అయ్యి ఇంకా అక్కడి నుంచి స్మూత్గా రన్ చేసి ఈ రోజు ఇక్కడ వరకు వచ్చాం. దానికి ఎవరు కారణం? నేనే కదా, నేనే ఆప్షన్ కదా. ఆఫ్ కోర్స్ నేనైతే చార్మిక ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అనుకోలేదు. నా గురించే చాలా ఫైట్ చేసింది. ఇంకా అయిపోయింది పద. చాలా మిస్ అయినట్టు. ఫిబ్రవరి ముందు వచ్చాను అంతా కోసం ఎన్నిసార్లు తిరిగి యూఎస్ నుంచి ఆ టికెట్ డబ్బులు వెంటనే చెప్పు. ఎన్నిసార్లు ఎండలో తిరిగాను, డబ్బులు ఎక్కువైపోయి వచ్చావు. ఓ ఈ అమ్మ చూసావు ఈ అమ్మాయి. సరే నీ అమ్మాయిని చెప్పాను. ఈ అమ్మాయి ఫోటోలు ఉంటే వాళ్ళు ఏమో. సరే కార్తిక్ బాగా ఫోటోలు తీసాడు. థ్యాంక్ యూ కార్తిక్. సభకు నమస్కారం. ఓకే సెకండ్ అండి. సభకు నమస్కారం. మర్చిపోయిన ఆ పంతుల వల్ల కూడా మాకు పెళ్లి అయింది. యాక్చువల్లీ ఆ పంతులే ఒప్పించాడు మా అమ్మ నన్ను. అంత సీన్ లేదు. నెక్స్ట్ రోజు చేయకు, ఆయన అంత మంచిగా చెప్పాడు మన కోసం. ఏం చెప్పలేదు.